హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతుల పట్టాదారు పాస్బుక్లపై ఒక లేటెస్ట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అదేంటంటే, రైతుల పాత పట్టాదారు పాస్బుక్లు రద్దు చేసి రాజముద్రతో కొత్తవి పంపిణీ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఏపీలో ఇచ్చిన 20.19 లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. రాజముద్రతో మళ్లీ పంపిణీ, పాత పద్ధతిలోనే డిజైన్. అధికారులతో చర్చించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ అనే ఆర్టికల్ని అయితే, ఇది ఈరోజు ఆర్టికలేనండి. ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందజేసినట్లు జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాన్ని రూపొందించి అందజేశారు. జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20.19 లక్షల భూ హక్కు పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారు. సుమారు 1,00,000 వరకు భూ హక్కు పత్రాలను పంచాల్సి ఉంది. వీటిని నిలిపివేయమన్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటితో ఉపసంహరించుకోవడంతో పాటు కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. గతంలో ఎన్నడూ పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో లేదు. పట్టాదారు పుస్తకాలను దశాబ్దాలుగా పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎన్నడూ వాటి ఆధారంగా ప్రచారం జరగలేదు. భూ యజమాని పేరు, స్థల వివరాలతో ఉండాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని జగనన్న ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. పాస్ పుస్తకంపై యజమాని ఫోటో కంటే జగన్ ఫోటోలు పెద్ద సైజులో ముద్రించారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు దాదాపు పాత పద్ధతిలోనే ఉన్నట్లుగా ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొత్త పుస్తకాల తయారీపై దృష్టి పెట్టారు. 4-5 నమూనాలను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించి ఆమోదం తీసుకున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, రైతుల పట్టాదారు పాస్బుక్లకు సంబంధించి ఇదే లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.